జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో హనుమాన్ జయంతి ఏ రోజు వచ్చింది, సింధూరం తమలపాకు మాల అంటే స్వామివారికి ఎందుకంత ఇష్టం, ఈ రోజున స్వామివారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. వైశాఖ మాసంలో బహుళ దశమి ఏ రోజు వస్తుందో ఆ రోజునే మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో దశమి తేదీ వచ్చేసి మే 11వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటల 19 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి మే 12వ తారీఖు మంగళవారం 9 గంటల 56 నిమిషాల వరకు అయితే దశమి తిథి అయితే ఉంది. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజునే మనం తీసుకుంటాము కాబట్టి మే 12వ తారీఖునే మనం హనుమాన్ జయంతిని అయితే జరుపుకోవాలండి. ఈ 12వ తేదీ ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు వచ్చింది. ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు, ఆయన సర్వదేవత స్వరూపుడు. ఆయనను పూజిస్తే సర్వదేవతలకు పూజించిన ఫలితమైతే దక్కుతుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనం పూజా మందిరంలోనే ప్లేస్ ఉంటే అక్కడే ఈ పూజనైతే చేసుకోవచ్చండి. లేదు అంటే ఈశాన్య మూలలో ఇలా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తమలపాకుని వేసుకుని కొంచెం బియ్యాన్ని వేసుకుని దాంట్లో సింధూరం అయితే వేసుకోవాలండి. ఇలా స్వామివారి యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. హనుమంతుల వారి చిత్రపటం కానీ, లేదు అంటే రాముల వారి పట్టాభిషేకం ఫోటో కానీ, పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో ఏదైనా కూడా తీసుకోవచ్చండి. ఇలా సింధూరంతో స్వామివారికి బొట్టయితే పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకు మాల అయితే ఇలా కట్టుకోవాలండి. దీని మీద సింధూరంతో బొట్లు పెట్టుకోవాలి. లేదు అంటే శ్రీరామ అని రాసుకుని అయితే ఇలా పెట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదు అంటే పూలతో అయినా అలంకరించుకోవచ్చు. అలాగే అప్పాల మాల, అలాగే వడమాల ఏదైనా కూడా స్వామివారికి నివేదించుకోవచ్చండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరం అండి. సింధూరాన్ని అయితే ఇలా పెట్టుకున్నాను. అలాగే మనం ఆంజనేయ స్వామిని పూజించినప్పుడు శ్రీరాముల వారిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలండి. అలాగే ఈ రోజున సింధూరంతో చేసిన ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిదండి. ఏం లేదండి, కొంచెం సింధూరంలో ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ కొంచెం వేసుకుని మన దగ్గర ఉన్న ఈ ఒత్తులను వీటితో తడిపితే ఇలా సింధూరం కలర్లో వచ్చేస్తాయండి. అలాగే కొన్ని అక్షింతల్ని, అలాగే సింధూరాన్ని, ఆవు నూనె వేసి సింధూరంతో చేసిన అక్షింతలను అయితే ఈ రోజున స్వామివారి పూజలో ఉపయోగించాలండి. అలాగే 2 దీపపు కుందులను తీసుకొని దీపపు కుందుల్లో కొంచెం ఆవు నూనె కానీ, లేదు అంటే నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. పసుపు ముద్దతో చేసిన వినాయకుడు కానీ, లేదు అంటే మన దగ్గర చిన్న విగ్రహాలు ఉంటే అవన్నీ పెట్టుకుని అయితే పూజనైతే చేసుకోవచ్చండి. ముందుగా ఏకహారతితో దీపాలనైతే వెలిగించి దీపాలకి అక్షింతలని, పుష్పాలని వేసి నమస్కారం చేసుకోవాలండి. ఇలా దీపాలను వెలిగించిన తర్వాత ముందుగా మనం వినాయకుడి పూజనైతే మనం చేసుకోవాలి. వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయండి. అష్టోత్తరాలు చదువుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలి. తర్వాత స్వామివారికి నైవేద్యం కింద బెల్లం ముక్కను కానీ, పటికి బెల్లం కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి. అలాగే స్వామివారికి ధూపాన్ని, దీపాన్ని, అలాగే హారతిని కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు హనుమంతుల వారి యొక్క పూజనైతే చేసుకోవాలండి. ఈ రోజున హనుమంతుల వారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామికి ఆ శ్రీరాముడు అంటే ఎంతో భక్తి. అలాగే భక్తితో తనను కొలిచే వాళ్ళ ఇంటిలో సుఖ సంతోషాలకి కొదవ లేకుండా చూసుకుంటాడండి. ఇంకోండి నా దగ్గర ఇలా చిన్న విగ్రహం అయితే ఉందండి. ఇప్పుడు ఈ విగ్రహానికైతే నేను అభిషేకం అయితే చేస్తున్నానండి. పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే పళ్ళ రసాలు, పళ్ళ ముక్కలతో కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరం నీళ్లతో అయితే అభిషేకం చేస్తే స్వామి చాలా పొంగిపోతాడండి. ఆంజనేయ స్వామి వారు సింధూర ప్రియుడండి. స్వామివారి నుదుట సింధూరాన్ని ధరించడం, అలాగే శరీరం అంతా సింధూరం పూయడం మనం చాలా ఆలయాల్లో అయితే చూస్తూ ఉంటాం కదండి. అసలు స్వామివారికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందామండి. ఒకనాడు హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినేందుకు పెట్టండి అని సీతాదేవిని అడుగుతాడంట. ఆవిడ స్నానం అనంతరం తిలకాధారంలో భాగంగా పాపిడ సింధూరాన్ని ధరించి వచ్చి సీతాదేవిని చూసిన ఆంజనేయుడు, అమ్మ నుదుట తిలకం ధరించారు కదా, ఇంకా పాపిడిపై సింధూరం ఎందుకు అని ప్రశ్నించాడంట.
ఈ విధంగా ధరించడం వల్ల నీ స్వామివారికి ఆయుష్ అనేది వృద్ధి చెందుతుందని సమాధానం ఇచ్చారంట. తర్వాత రోజు ఆంజనేయ స్వామివారు శిరస్సు నుంచి పాదాల వరకు కూడా శరీరమంతా సింధూరాన్ని ధరించి వచ్చారంట. అప్పుడు శ్రీరాములు వారు ఆంజనేయుడు సింధూరాన్ని శరీరమంతా ఎందుకు పూసుకున్నాడు అనే కారణం తెలుసుకుని చాలా సంతోషపడిపోయారంట. హనుమ, నీ వంటి భక్తుడు మరొకడు ఉండడు. ఈరోజు మంగళవారం. మంగళవారం నాడు నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారికి నేను ప్రసన్నుడై వారి కోరికలు నెరవేరుస్తారని వరమైతే ప్రసాదించారండి. అందుకే ఆంజనేయ స్వామి వారికి సింధూరం అందుకు ఇష్టమండి. ఆంజనేయ స్వామివారు సీతారాముని దాసునుగా, రామ భక్తునుగా, రక్షకుడుగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. ఆంజనేయ స్వామివారు లేని ఊరు ఉండదు. ఆంజనేయ స్వామి పూజించని భక్తులు కూడా ఉండరు. ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆంజనేయ స్వామి వారికి 5 సంఖ్య అంటే ఎంతో ఇష్టం. అలాగే ఈ రోజున ఒక ప్రత్యేకంగా ఒక దీపాన్నయితే వెలిగించుకోవాలండి. ఇలా తమలపాకు మీద ఒక మట్టి ప్రమిదను గానీ, లేదు అంటే ఇత్తడి ప్రమిదను గానీ తీసుకోవచ్చండి. తీసుకొని ఇలా 5 ఒత్తులు వెలిగేటట్టు దీపారాధన అయితే చెయ్యాలండి. ఇందులో నువ్వుల నూనె వేసుకొని మనం ఇందాక చేసిన ఒత్తులున్నాయి కదండీ! ఆ ఒత్తుల్ని ఇక్కడైతే వేసుకోవాలి. ఇలా 5 ఒత్తులను వేసుకొని ఏకహారతితో దీపారాధన అయితే చెయ్యాలండి. దీపారాధన చేసిన తర్వాత కొన్ని అక్షింతల్ని, పుష్పాలని వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి ఆకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా తమలపాకు మీద శ్రీరామ అని రాసుకుని 5 నుంచి మన ఇష్టమండి 108 దాకా కూడా మన స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ మనం ఈ తమలపాకు పూజ అయితే చేసుకోవాలి. కనీసం ఒక 5 అన్నా కూడా రాసుకుని పెట్టండి. ఎందుకంటే స్వామివారికి 5 అనే సంఖ్య చాలా ఇష్టం కదా! అందుకని. స్వామివారి పూజలో తమలపాకు లేనిదే ఆ ఆంజనేయ స్వామి పూజ పరిపూర్ణం కాదండి. ఆంజనేయ స్వామిని తమలపాకుతో ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించాడు. దాంతో రాములు వారు సీతమ్మ కోసం అన్వేషణ అయితే మొదలుపెట్టాడు. ఈ అన్వేషణలో రాములు వారికి ఆంజనేయ స్వామి వారు కూడా సహాయపడి అశోకవనం అయితే చేరుకున్నాడు. సీతమ్మ తల్లి అక్కడే ఉందన్న విషయం రాములు వారితో చెప్పాలనుకుని లంక నుంచి బయలుదేరతాడు. బయలుదేరే ముందు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసం వెళ్తే అక్కడ అందుబాటులో అమ్మవారికి పుష్పాలేమీ కనబడకపోతే అక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంటే ఒక ఆకును తీసి స్వామి తలపై పెట్టి ఆశీర్వదిస్తుందంట. అందుకే హనుమంతుల వారికి తమలపాకు అంటే అంత ఇష్టమంట. తమలపాకుకి మరో పేరే నాగవల్లి దళాలు. తమలపాకుతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. మనం ముందుగా రాముల వారికి, సీతమ్మ తల్లికి అష్టోత్తరాలు పూజను చేసుకున్న తర్వాతే హనుమంతుల వారి పూజ అయితే చేసుకోవాలండి. ఈ రోజున హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిదండి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం, అలాగే తారక మంత్రం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఇలా తారక మంత్రాన్ని 3 సార్లు గాని, 5 సార్లు గాని, 108 సార్లైనా చదువుకుంటే చాలా మంచిది. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు, అప్పాలు, వడలు, వడపప్పు, పానకం, చలివిడి, అలాగే కొబ్బరికాయి, అరటిపళ్ళండి, జాంపళ్ళు, మామిడి పళ్ళు ఏమైనా కూడా నైవేద్యాల కింద పెట్టుకోవచ్చండి. భూత ప్రేత పిశాచాలు సైతం ఆయన పేరు వినగానే భయపడి పారిపోతూ ఉంటాయి. పిల్లలకు ఎటువంటి రోగాలు వచ్చినా చూడండి మనం హనుమంతుల వారి యొక్క సింధూరం, అలాగే హనుమంతుల వారు ఉన్న లోకట తెచ్చి కడుతూ ఉంటాం పిల్లలకి. స్వామివారికి తమలపాకు హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన రోగాలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో సమస్యలున్న, ఉద్యోగంలో సమస్యలున్న అన్నీ తొలగిపోతాయండి. శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కూడా స్వామివారికి తమలపాకు మాలను వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజున స్వామివారి మంత్రాన్ని ఓం ఆంజనేయ నమః అని, లేదు అంటే ఓం హనుమతే నమః అని 108 సార్లు పఠిస్తే చాలండి. ఆయన అనుగ్రహం అయితే కలుగుతుంది. రామకార్య సిద్ధి కోసమే శివుడు హనుమంతుడిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆయన సర్వదేవతా స్వరూపుడు. ఆయన్ని పూజించామంటే చాలండి, సర్వదేవతలను పూజించిన ఫలితం అయితే మనకు దక్కుతుంది. ఏ ఇంట్లో హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది. పిల్లలు పరీక్షా టైంలో కూడా స్వామివారిని ప్రార్థిస్తే చాలండి. ఆ పిల్లలకున్న భయాన్నంతా పోగొట్టి కొండంత అండగా అయితే స్వామివారైతే ఉంటారు. ఇలా స్వామివారికి ధూపాన్ని కూడా చూపించిన తర్వాత హారతినైతే ఇచ్చేసి మనం కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకొని మన మనసులో ఉన్న కోరికనైతే స్వామివారికి చెప్పుకోవాలండి. వీలుంటే పిల్లలతో కూడా ఈ పూజనైతే చేయించండి.
తర్వాత ఇక్కడున్న ప్రసాదాలన్నీ మనం స్వీకరించవచ్చండి. అలాగే సింధూరాన్ని నుదుట పెట్టుకొని ఇక్కడున్న తమలపాకును కూడా మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి. అలాగే అందరికీ కూడా పంచిపెట్టవచ్చండి. ఒకవేళ ఇంటిలో చేసుకోవడం పూజ కుదరకపోతే కనుక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి ఆకు పూజని అలాగే సింధూరాన్ని సమర్పించి రండి. అలాగే హనుమాన్ చాలీసా బుక్స్ ఉంటాయి కదండీ! అవి కూడా పంచిపెట్టుకుంటే చాలా మంచిది. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నిమ్మకాయలు కూడా ఇస్తారండి. అవి తీసుకొచ్చి మన ఇంటికి సింహద్వారానికి కడితే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున మంగళవారం వచ్చింది కాబట్టి పూజా పీఠాన్ని కదపకూడదండి. నెక్స్ట్ రోజు పూజ చేసి పూజా పీఠాన్నయితే కదుపుకోవాలి. ఏ ఇంట్లో అయితే హనుమంతుడి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో సర్వదేవతల అనుగ్రహం కూడా మన మీద ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.